I want to share on fellowship. సహవాసం గురించి నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. Because only then we can break bread meaningfully. సహవాసం అనే దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం అర్థవంతంగా మనం రొట్టె విరవగలం. If you are not going to have fellowship, సహవాసం అనేది మీకు లేని ఎడల the breaking of bread is a waste of time. రొట్టె విరవడం అనేది మీ సమయం వృధా మాత్రమే. And all of us know the verse regarding fellowship. సహవాసం గురించి మనందరికీ ఈ వాక్య భాగాలు తెలుసు. All of us know that verse. మనందరికీ ఈ వాక్య భాగం మాకు బాగా తెలుసు. From John. యోహాను సువార్త నుంచి. What is that verse? ఏంటంటే ఆ వాక్య భాగము? I'm not going to say. You should know. నేను చెప్పబోవట్లేదు, మీరే చెప్పాలి. What is that verse in 1 John, which we always quote about fellowship? మనందరము దాని గురించి మనం సహవాసం గురించి మాట్లాడినప్పుడు మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటది. Karuna knows, he smiles. కరుణా బ్రదర్కి తెలుసు, నవ్వుతున్నారు ఆయన. Yeah. Everybody keeping quiet. అందరూ మౌనంగా ఉన్నారు. What is that verse which you always say about fellowship? సహవాసం గురించి మనం చెప్పినప్పుడు ఎప్పుడు తరచుగా చెప్పే మాట ఏంటి? Okay, it doesn't matter. సరే, పర్వాలేదు. Yeah, 1 John 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనము. 1 John 1:7. Never ever forget about this verse. ఎప్పుడు కూడా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. Because it talks about fellowship with God. ఎందుకంటే ఈ దేవునితో ఉన్న సహవాసం గురించి మాట్లాడుతుంది. It talks about fellowship with one another. ఒకరితో ఒకరు ఉండవలసిన సహవాసం గురించి కూడా మాట్లాడుతుంది. It talks about being cleansed by the blood of Christ. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని కడగబడడం గురించి కూడా ఇక్కడ రాయబడుతుంది. 3 things are there in one verse. ఈ ఒక్క వచనంలోనే 3 విషయాలు రాయబడి ఉన్నాయి. Yeah. That is the basis of fellowship. ఇది సహవాసానికి మూలాధారం. Okay, now I don't want to talk about that now. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడబోవట్లేదు. I want to talk about what John has written in his gospel. యోహాను తన సువార్తలో రాసిన దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. That is what the burden which God has given me some maybe about some 2-3 weeks ago. 2-3 వారముల క్రితం దేవుడు నాకు ఈ వాక్య భాగాన్ని గురించి భారం ఇచ్చారు. And then last week we had Beersheba meetings. గత వారం మనం బెర్షెబాలో మనం కూడిక కలిగి ఉన్నాం. And before that అంతకు ముందు somebody else came and therefore we could not have. వేరే బ్రదర్ రావడం వల్ల మనకి ఇది జరిగించడానికి ఈ మీటింగ్ నేను ఈ వాక్య భాగాన్ని పంచుకోవడానికి సమయం దొరకలేదు. So that's why I'm sharing it today. అందుకని ఈ దినమందు నేను దాన్ని పంచుకుంటున్నాను. Very 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 serious fundamental verse for fellowship. ఎంతో తీవ్రమైన ప్రాథమికమైన విషయం ఇది సహవాసం కలిగి ఉండడానికి. It says in John chapter 4. యోహాను సువార్త 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. I have never spoken about this verse in this church here. ఈ సంఘంలో ఈ వాక్య భాగం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంతకు ముందు. I have shared many passages. చాలా లేఖన భాగాల గురించి నేను మాట్లాడాను కానీ the last 2.5 years. గత 2.5 సంవత్సరంలో నేను మాట్లాడాను. But I have never shared on this. కానీ ఈ ప్రత్యేకమైన ఈ వాక్య భాగం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. But as we are growing, I thought now we are ready to listen to this. మనం ప్రభువులో ఎదుగుతున్నాము కాబట్టి ఇప్పుడు దీన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని నేను అనుకుంటున్నాను. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయము verse 20. 20వ వచనము. Very 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 important verse and a foundation for fellowship. చాలా ప్రాథమికమైన విషయం ఇది. తర్వాత సహవాసానికి మూలాధారమైన విషయము. Everyone who does evil hates the light. That's the point number 1. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఇది మొదటి పాయింట్. That means if you are living in sin, you don't want to come to fellowship. దాని అర్థం ఏంటంటే మీరు పాపంలో కనుక జీవిస్తున్నట్లయితే సహవాసము కలిగి ఉండడానికి ఇష్టపడరు. Avoid fellowship. మీరు సహవాసాన్ని ఎంతగా మీరు తప్పించుకోవాలో అంతగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. If you are living in sin, you will avoid fellowship. మీరు పాపంలో కనుక జీవిస్తున్నట్లయితే ఇతరులతో సహవాసం కలిగి ఉండడాన్ని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. And he will never come to the light. Why? Because his deeds will be exposed. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. We don't want our evil deeds to be exposed in fellowship with
one another brother. ఇతరుల సహోదరులతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మన దుష్క్రియలు బయటికి కనిపించకూడదని మనం అనుకుంటాం. I don't like that. నాకు అలా ఇష్టం ఉండదు. Nobody likes that. అలాగే ఎవరికి ఇష్టం ఉండదు. I don't like someone to show light on my flesh. నా మాంసములో ఉన్న దాని విషయమై వేరొకరు వెలుగుని దాని మీద ప్రకాశింపచేయడం నాకు I ఇష్టం don't ఉండదు. like it. నాకు అది ఇష్టం ఉండదు. You don't like it. నీకు కూడా ఇష్టం ఉండదు. That is why it says, అందుకని ఇక్కడ చెప్పబడుతుంది, everyone who does evil hates the light. అందుకే దుష్కార్యము చే ప్రతివాడు వెలుగును ద్వేషించును. If I go and have fellowship with him, then he will ask about this, ask about this, ask about that. Why all this? నేను వెళ్ళి ఆ సహోదరుడితో ఇప్పుడు సహవాసం చేస్తే దాని గురించి అడుగుతారు, దీని గురించి అడుగుతారు. ఎందుకు ఇవన్నీ? Why all this trouble? ఎందుకు ఈ యొక్క సమస్యలన్నీ ఎందుకు? I'll keep a respectable distance from him. నేను కావలసినంత గౌరవప్రదమైన దూరాన్ని నేను కలిగి ఉంటాను. I will keep a respectable distance from that person. ఆ వ్యక్తి దగ్గర నుంచి కావలసినంత గౌరవప్రదమైన దూరంలో ఉంటాను. You still come for the meeting? మీటింగ్కి వస్తారు, We have lunch together. కలిసి భోజనం చేస్తారు, We shake hands. మనం షేక్ హ్యాండ్స్ ఇస్తాం, We say praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం, We say good morning. గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటాం. But కానీ your deeds are evil. నీ కార్యాలు దుష్క్రియలు అయితే And therefore you don't want to come to the light because your evil deeds will be exposed. వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడవు. ఎందుకంటే నీ క్రియలు దుష్క్రియలుగా కనపడతాయి కాబట్టి. It is not my words. ఇది నా మాట కాదు, These are the words written by the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాట. You don't want to come into fellowship with someone. ఇతరులతో సహవాసములోనికి రావడానికి నువ్వు ఇష్టపడవు. You want to avoid certain people. కొంతమందిని తప్పించుకుని వాళ్ళని కలవడానికి ఇష్టపడకుండా తిరుగుతూ ఉంటారు. You are just like this, it says about the older brother who came to the home when prodigal son came home. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు వలె ఉంటారు. It says that he went and asked the servants. వెళ్ళి తన యొక్క పనివారిని అడిగాడు అని రాయబడి ఉంది. That means you have fellowship with the brothers and sisters in the periphery. అంటే తనకి సహవాసం ఎవరి మీద ఉందంటే పైపైన సహవాసం కలిగి ఉన్నాడు. పై ఉన్న వారితో. You want to spend time with them. వారితో కొంచెం సమయం గడుపుతారు. Because they will not expose any of the evil deeds that you have. ఈ సహోదరులు అలాగా పైన కనిపించే సహోదరులు వాళ్ళు మీ యొక్క క్రియలను దుష్క్రియలుగా వాళ్ళు మీకు చూపించరు కాబట్టి వాళ్ళతో సహవాసం కలిగి ఉండడానికి You will never come to the light. అందుకని మీరు వెలుగునొద్దకు రారు. Your deeds will be exposed. ఎందుకంటే మీ క్రియలు బయటకు కనిపిస్తాయి కాబట్టి. It says the other side, verse 21. తర్వాత ఇంకొక వైపు మనం చూస్తే సత్యవర్తనుడైతే, But he who practices the truth, సత్యముని ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో he has no problem. He comes to the light. తనకి సమస్య ఏముండదు, వెలుగునొద్దకు వస్తాడు. తను That his deeds can be exposed. తన యొక్క క్రియలు కూడా బయటకు కనపడనివ్వండి. That it has been done in God. అవి దేవుని ద్వారా జరిగినవి కాబట్టి బయటకు కనిపించినా పర్వాలేదు. Yeah, because there is nothing for me to hide. ఎందుకంటే అక్కడ దాయడానికి ఏమీ లేదు కాబట్టి. As they say in English, my life is an open book. మన ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నట్లుగా నా జీవితం తెరిచిన గ్రంథం లాగా ఉంది, తెరిచిన పుస్తకం. It is an open book. ఆ తెరిచిన పుస్తకం. You want to ask me anything? మీరు నన్ను ఏదైనా అడగొచ్చు. Sure, brother. ఖచ్చితంగా అడగొచ్చు. You want to know something about it? దాని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? Sure, brother. సరే బ్రదర్, తెలుసుకోవచ్చు. That is coming into the light. అది వెలుగునొద్దకు రావడం అంటే. Because it's all done in truth. ఎందుకంటే అంత సత్యములో జరిగించబడుతుంది కాబట్టి. There is nothing that I have that I should hide from you. నేను నీ యొద్ద నుంచి దాయవలసింది ఏమీ లేదు కాబట్టి. If someone says, brother, can I have your mobile phone? ఎవరైనా వచ్చి బ్రదర్ మీ ఫోన్ ఇవ్వండి అని అడిగితే, I'm just taking a very simple example. నేను ఒక ఉదాహరణ లాగా దాన్ని చెప్తున్నాను. ఎవరైనా వచ్చి ఫోన్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి. Are you willing to come to the light? మీరు సిద్ధముగా ఉన్నారా వెలుగునొద్దకు రావడానికి? When someone gives you some light, ఎవరైనా మీకు కొంచెం వెలుగునిస్తున్నారు. when someone gives you a light, we have got two reactions. ఎవరైనా మీకు ఏదైనా విషయం మీద కొంచెం వెలుగునిస్తే దాని మీద మీ స్పందనలు రెండు విధంగా ఉండొచ్చు. Which is number one is the most common 99.99% people's reaction. వాటిలో మొదటిది చాలా సాధారణంగా మనుషుల మధ్యలో జరిగేది. 90% మంది 99% మంది ఆ విధంగానే స్పందిస్తారు. You get offended. వెంటనే అభ్యంతరపడ్డం. And there are different forms of getting offended. ఆ అభ్యంతరాల్లో కూడా కొన్ని రకములు ఉంటాయి. You keep
keep quiet. మౌనంగా ఉండిపోతారు, ఏం You మాట్లాడు. don't get angry, you don't shout, you don't hit. కోపం తెచ్చుకోరు, గట్టిగా అరవరు, కానీ అలా మౌనంగా ఉండిపోతారు. You avoid that person. తర్వాత వారిని కలవడానికి మీరు తప్పించుకుంటారు, You వాళ్ళని just కలవడానికి say hi. ఇష్టపడరు. మామూలుగా హాయ్ అని మాత్రం చెప్తారు, And then you say bye. తర్వాత బాయ్ అని చెప్తారు. There is no fellowship. అక్కడ సహవాసం ఉండదు, There is no fellowship. అక్కడ సహవాసం ఉండదు. Yeah, I don't want to say about this because he will tell me this. నేను ఈ విషయం అతనితో మాట్లాడను, ఎందుకంటే నేను చెప్తే ఆయన ఈ విధంగా చెప్తాడు. Beloved brothers and sisters, I hope you are listening. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు వింటున్నారని నేను You అనుకుంటున్నాను. cannot say you have not heard this word. మీరు ఈ వాక్యాన్ని వినలేదని మీరు చెప్పలేరు. And I want to show some passages from the Old Testament and the New Testament. పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలోంచి కూడా కొన్ని లేఖన భాగాలు మీకు చూపించాలనుకుంటున్నాను, As time permits. సమయం మనకి అనుమతించిన కొలది. For example, it says in 1 Samuel 18:25. ఉదాహరణకి మొదటి సమయాలు 25. మొదటి సమయాలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. Could you kindly read, brother, please? 18:25 చదువుకుందాం. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనని తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకుని వలనని ఫిలిష్తీయులు 100 ముందోళ్లు కోరుచున్నానని దావీదుతో చెప్పుడనెను. It says about Michal there. No brother. Maybe verse 24 or yeah. Where does it say? Michal, his daughter. 1 Samuel. I'll take it. Yes, Maybe in Telugu it's different, or I have made a mistake. 19th brother. Chapter 18. 19th verse. Chapter 18 and 19. Chapter 18, verse. Yeah, 20. Verse 19 and no, not about 19. It is no. 20 says about Michal is in 20. Yeah. It says in chapter 18. I just jumped a few verses. That's it. కొన్ని వచనాలు కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినంతే. 18వ Verse అధ్యాయం 20. 20వ వచనం, 18వ అధ్యాయము 20వ వచనము. అయితే Ah. తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. Yeah. So it says he wanted to be, so that he wanted to give Michal as a wife to David, so that David could be killed by the Philistines. 21వ వచనము. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయులు చెయ్యి అతని మీద నుండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని. Says in verse 25, last part in English, I don't know, see, maybe it is in 26, brother. Now Saul planned to make David fall by the hand of the Philistines. ఫిలిష్తీయులు చేత it is not directly like that. It is not there? Yeah. It is say, yeah, first part. 25 yeah, first part. In Telugu, it is in first part, 25 first part. Yeah, 25 first part. Yeah, can you read? అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనని తాత్పర్యము గలవాడై. See that? I hope you understood. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. See, the king wanted to give Michal, his own daughter, as a wife of David. ఇక్కడ రాజు తన సొంత కుమార్తె అయిన మీకాలును దావీదుకు భార్యగా ఇవ్వాలనుకున్నాడు. And he said, I want a dowry from you, David. ఎప్పుడు తనని కట్నం అంటే ఓలిని అడుగుతున్నాడు. And what is dowry? ఆ ఓలి అంటే ఏంటి, అక్కడ కట్నం ఏంటి? You have to get 100 foreskins of the 100 Philistines. ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు నాకు తెచ్చివ్వండి. That's all he wants. అదే నాకు చాలు. In that process, ఆ క్రమములో Saul was scheming and planning and manipulating that David will be killed. సౌలు ఏ విధంగా కుట్ర పన్నాగాలు పన్నుతున్నాడంటే దావీదు ఈ పనిలో చచ్చిపోతాడు. This is what is called evil motive. ఇది ఒక దుష్టమైన ఆలోచన.
doing some service, ఏదో ఒక పని చేస్తూ but with a very wicked and evil motive. గాని చెడ్డ దురాలోచనతో దాన్ని చేయడం ఉద్దేశంతో. There was no fellowship between David and Saul, you know that. ఎందుకంటే సౌలుకి దావీదుకి మధ్యలో సహవాసం లేదు, ఆ విషయం మీకు And తెలుసు. Saul had such a desire to kill him. సౌలుకి దావీదుని ఏ విధంగా అయినా చంపాలని గొప్ప కోరిక ఉంది. He tried killing, he could not. దావీదుని చంపడానికి ప్రయత్నించాడు కానీ చంపలేకపోయాడు. He could not kill David. దావీదుని చంపలేకపోయాడు. God protected him. ఎందుకంటే దేవుడు దావీదుని కాపాడుతూనే వచ్చారు. Many other times also God protected him. చాలా సందర్భాల్లో దేవుడు దావీదుని కాపాడారు. But he wanted to give his own daughter in marriage కానీ to David. ఇప్పుడు తన సొంత కుమార్తె అయిన మీకాల్ను దావీదుకి ఇచ్చి పెళ్లి So చేయాలనుకుంటున్నాడు. that in the whole process David will be killed. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతట్లో దావీదు చంపబడతాడు కాబట్టి. I am just giving you one example of somebody who is having an evil motive in her heart, evil deed, and he could never come to the light. నేను కేవలం ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. తన హృదయంలో దుష్టమైన ఆలోచన కలిగిన ఒక వ్యక్తి వెలుగునొద్దకు రాకుండా ఎలా ఉండిపోయాడో అని తన గురించి చెప్తున్నాను. Another example of evil motive we find in 2 Samuel 13. ఇంకొక ఉదాహరణ 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తాం. There was a man called Amnon. అమ్నోను అని ఒక మనుష్యుడు అన్నాడు. Absalom's brother. అబ్షాలోము సహోదరుడు. Sister's, that is David's sister's daughter. దావీదు యొక్క చెల్లెల కుమారుడు. So then he was in love with this. Amnon was in love with Tamar. ఈ అమ్నోను తామార్ మీద ప్రేమ కలిగి ఉన్నాడు, మోహించాడు ఆమెని. And therefore it says that he wanted to have sex with Tamar. తామారుతో లైంగికమైన పాపము చేయాలని అనుకున్నాడు ఈ అబ్బాయి. And therefore he was wondering how what are the ways and means by which I can get Tamar. అప్పుడు ఇంకా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఎలాగ ఏ రకంగా నేను దీన్ని చేయగలను. Evil motive. దుష్టమైన ఉద్దేశము. Evil motive. దుష్టమైన ఉద్దేశము. And he contacted a gentleman called Jonadab, who was a very shrewd man. It says in verse 3, last part. యెహోనాదాబు అని బహు కపటము గల ఒక స్నేహితుడిని సంప్రదించాడు. He was a very shrewd, wicked man. బహు కపటము గలవాడు యెహోనాదాబు. He went and asked him, Jonadab, how can I get this girl? యెహోనాదాబు నిన్ను అడుగుతున్నాడు, ఈ అమ్మాయి నేను పొందుకోవాలి, ఎలా పొందుకోగలను? And Jonadab advises him. అప్పుడు యెహోనాదాబు ఈ విధంగా తనకి సలహా ఇస్తున్నాడు. Then it says in chapter 13 verse 6. 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంది. Yeah. అమ్నోను కాయిలా పడినని రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారి చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా. So King David came, oh Amnon, you are sick. రాజు వచ్చి అమ్నోను చూసి, అమ్నోను ఏంటి ఇలా కాయిలా పడున్నావు, నీకు బాలేదా? Ayyo, what happened? ఏమైంది నీకు? No, I am sick, I got fever, I got like that. లేదు, నాకు ఆరోగ్యం బాలేదు, నాకు జ్వరం వచ్చింది, అలాగని నటిస్తున్నాడు అక్కడ. No, what can I do for you, son? సరే, నీకు నేను ఏం చేయగలను కుమారుడా? I want Tamar to come and bake some cakes for me. తామర్ వచ్చి నాకు కొన్ని అప్పములు చేయాలని నేను కోరుకుంటున్నాను. Then I will be all right. అప్పుడు నేను బాగైపోతాను. Then David said, Tamar, please go there. And he went. దావీదు వచ్చి, ఎల్లు తామరు, మీ అన్న దగ్గరికి ఎల్లు, అవి వంట చెయ్యి అని చెప్పాడు. And then in the end of the story, we know that ఈ కథ ఆఖరికి వచ్చేసరికి మనకు తెలుసు, he made everyone to go out of the room. అప్పుడు అందరిని బయటికి వెళ్ళిపోమన్నాడు. Amnon raped Tamar. అమ్నోను తామరుని చెరిపాడు. Again, another example for an evil motive in the heart. హృదయములో దుష్ట ఉద్దేశము కలిగి ఉండడానికి ఇది ఉదాహరణ. These are all written in God's word for our instruction, beloved brothers. ఇవన్నీ మన హెచ్చరికల కొరకు దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి. For all evil motives in the heart of a person. ఒక వ్యక్తి హృదయములో ఉన్న దుష్టమైన ఉద్దేశములు ఇవన్నీ. I want to show something from the New Testament, Matthew chapter 22. నూతన నిబంధనల నుంచి కొన్ని ఉదాహరణలు మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22 verse మత్తయి 22 15, yes. 15వ వచనం. 15. 22:15. 22వ అధ్యాయము 15వ వచనం. Yeah. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు.
Luke 11:54 also. లూకాసు వార్త 11:24 కూడా చూద్దాం. 11:54, the last verse of chapter 11. Luke. లూకాసు వార్త 11వ అధ్యాయము 54 వచనం అంటే ఆఖరి వచనము. 53, 54 కలిసి ఉన్నాయి తెలుగులో. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట ఆయనను పట్టుకున్నట్టుకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. Yeah, I think it is clear. ఇక్కడ చాలా స్పష్టంగా ఉందని. They were listening closely to Jesus. అంటే యేసు ప్రభు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటున్నారు. Very closely they were all listening. యేసు ప్రభు చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నారు. What is the purpose? కానీ వాళ్ళు ఏ ఉద్దేశం చేత వింటున్నారు? Find fault with Jesus. ఆయనలో ఏదన్నా తప్పు కనుగొనవలనని. Will he slip? ఎక్కడన్నా మాట తప్పుతాడా? Will he say anything? ఏదన్నా అంటాడా? Can I catch him? ఆయన అప్పుడు నేను పట్టుకోగలనా? Can I quote something back to him? అప్పుడు వెంటనే ఆయనకి ఏదైనా తిరిగి చెప్పగలనా? Your deeds are evil. ఎందుకంటే మీ క్రియలు దుష్క్రియలు. You are just like a Pharisee. మీరు పరిసీలాగానే ఉన్నారు. Beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I am sharing these things so that we can repent deeply. నేను ఈ విషయములు ఎందుకు పంచుకుంటున్నానంటే మనం లోతుగా పశ్చాత్తాపడి మారుమనసు పొందుతాం కాబట్టి. Lord, my eyes are clear, Lord. My eyes are clean. ప్రభువా, నా కళ్ళు స్పష్టంగా తేటగా ఉన్నాయి ప్రభువా. I am not listening to this particular person to catch him. No. ఈ వ్యక్తిని ఏదో తప్పు పట్టుకోవాలని ఆయన మాటలు నేను వినట్లేదు. I remember in a college I was taking Bible studies. నాకు గుర్తుంది ఒక కాలేజీలో నేను బైబిల్ తరగతులు And తీసుకుంటున్నాను. those leaders were not very happy. అక్కడ ఉన్న నాయకులు వాళ్ళంతా సంతోషంగా లేరు. Because I was sharing the gospel very clearly. ఎందుకంటే ఇక్కడ సువార్తను నేను చాలా స్పష్టంగా అక్కడ పంచుకుంటున్నాను. Those leaders were associated with a particular group. కానీ అక్కడ ఉన్న నాయకులందరూ వేరే క్రైస్తవ గుంపుకు చెందిన వాళ్ళు. And therefore they sent a boy to me. అప్పుడు వాళ్ళు ఒక అబ్బాయిని నా దగ్గరికి పంపించారు. When I think about it, I just kept feel like laughing. దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది. That boy came and asked, "Uncle, I got a question." అప్పుడు ఆ అబ్బాయి వచ్చి నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అంకుల్, నాకు ఒక ప్రశ్న ఉంది. Uncle, I got a question. నాకు ఒక ప్రశ్న ఉంది. I said, "Please tell me, what is your question?" అడుగమ్మా, ఏంటి నీ ప్రశ్న అని అన్నాను. What is your opinion about what is your what yeah అక్కడ చైర్ ఉంది, కూర్చోమ్మా బాబు, అక్కడ చైర్ ఉంది, మీ అన్ని పక్కన కూర్చో. Yeah, thank you. And he was asking, "Uncle, I got a question." ఆ అబ్బాయి వచ్చి, అంకుల్, నాకు ఒక ప్రశ్న ఉంది అంకుల్ అన్నాడు. "Uncle, what does the Bible teach about baptism?" బాప్తిస్మం గురించి బైబిల్ ఏం చెప్తుంది అంకుల్? So like a fool I just said what the Bible says about it. నేనే ఇంకా దాని గురించి ఆలోచన కలిగి ఉండక అజ్ఞానం చేత ఏదో ఒక బైబిల్ ఏం చెప్తుందో చెప్పేశాను. So uncle, all these churches that teach about infant baptism is wrong? అంటే అప్పుడు వచ్చి, అంకుల్, ఇప్పుడు మిగిలిన చర్చిలు అందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇచ్చే బాప్తిస్మాలు తప్ప? I said it is 100% wrong. అవన్నీ 100% తప్పే అని చెప్పాను. Oh, thank you very much, uncle. You made my doubts very clear, uncle. ఆ అబ్బాయి వచ్చి ఏదో కరెక్ట్ గా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ, నా అనుమానాలన్నీ మీరు నివృత్తి చేశారు, చాలా థ్యాంక్ యూ అని చెప్పి. And after that they have never invited me back to that prayer group. తర్వాత ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రార్థనా గుంపుకి నన్ను పిలవలేదు. Leaders sent this boy as a spy to me. Later only I understood. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు ఒక గూఢాచారిలాగా ఈ అబ్బాయిని పంపించారు అక్కడికి. They didn't have the boldness to ask me directly. డైరెక్ట్ గా నన్ను అడగడానికి, నేరుగా అడగడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. They all know the Bible. Then I'll show the verses and they'll be caught. ఎందుకంటే వాళ్ళందరికీ బైబిల్ తెలుసు, నేను ఆ వచనాలు చూపిస్తాను, వాళ్ళు దొరికిపోతారు. So this boy went and told. తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు. And after that, ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళకి చెప్పగానే నేను చెప్పింది, my invitation to that prayer group got stopped immediately from next week onwards. వెంటనే తర్వాత వారం నుంచి ఇంక నన్ను వాళ్ళు ఆహ్వానించలేదు అంతే. Then I understood. తర్వాత నాకు అర్థమైంది. Oh, this is the reason why this boy came and asked me. He was a spy. He was an agent from the leaders. అందుకే ఈ అబ్బాయి వచ్చి ఈ ప్రశ్న నన్ను అడిగాడా, ఈ ఒక గూఢాచారి, వాళ్ళు పంపించిన వ్యక్తి. From his own mouth we heard that
baptism is the only way and that is correct, and infant baptism is wrong and immersion baptism is correct. అప్పుడు తన సొంత నోటితోనే ఈ చిలకరింప బాప్తీసం, చిన్నప్పుడు ఇచ్చే బాప్తీసం తప్పు, నీటి బాప్తీసం కరెక్ట్ ఆయన చెప్పారు. ఆయన సొంత నోటిలోనే మనం విన్నాం. Dear brothers and sisters, this is evil deed. ప్రియమైన సహోదర సహోదరి, దుష్క్రియ. This is evil deed. ఇది దుష్క్రియ. This is evil deed. ఇది దుష్క్రియ. You go and talk to somebody to get some answer from somebody. This is evil. This is satanic. This is demonic. వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర తప్పు పట్టుకోవాలని వెళ్ళి ఇతరులను మాట్లాడించడం అనేది ఇది కేవలం దుష్టమైన క్రియ, ఇది సైతాన్ చర్య. Psalm 18 we read another thing. సామెతల నుంచి మనం ఇంకొక మాట చదువుతాం. Psalm 18, కీర్తనలు 18. Psalm 18 కీర్తనలు 18వ కీర్తన verse 44. 18వ కీర్తన 44వ వచనం మనం చూస్తాం. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. Yeah. As soon as they hear, they obey me. నా మాట వినగానే విధేయులు అయిపోతారు. Foreigners also submit to me. అన్యులు కూడా నాకు లోబడతారు. Does it say submit? లోబడు. That means submit. But you know what the margin of my Bible says? కానీ మార్జినం బైబిల్లో ఏం చెప్తుందంటే, foreigners deceive me. Here it is also they act as if though they correct. ఇక్కడ they act. Yeah, in Telugu it is act. నాకు లోబడినట్లు నటించుదురు. Correct. Yeah. It is a drama. వాళ్ళు నటిస్తూ ఉంటారు అలాగ డ్రామా లాగా. They act as if they are submitting to you. వాళ్ళు ఏదో మీకు లోబడుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు అక్కడ. Evil deed. ఇది దుష్క్రియ. Evil deed. దుష్క్రియ. Evil deed. ఇది ఒక దుష్క్రియ. అంతే. Psalm 66. 66వ కీర్తన. When I read this verse, I could not believe this. నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు నమ్మలేకపోయాను నేను. Psalm 66 verse 3. 66వ కీర్తన 3వ వచనం మనం చూద్దాం. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో గంభీరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు, సర్వలోకము నీకు నమస్కరించు. Thine enemies will give feigned obedience to thee. Does it say act or no? It is not deceived. It is not like that. It is not there. But మార్జినం బైబిల్లో అయితే, but it says here they will give feigned obedience. Feigned obedience means hypocritical obedience. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఫెయిన్డ్ ఒబీడియన్స్ ఉన్నది. అంటే దాని ఏంటంటే వాళ్ళు లొంగినట్లుగా వేషధారంతో నటించడం. Yeah. Again. మళ్ళీ one more verse in 81. 81వ కీర్తన. Psalm 81 verse 15. 81వ కీర్తన 15వ వచనం. I hope that will be clear. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. Those who hate the Lord యెహోవాను ద్వేషించువారు would pretend obedience to him. వారికి లొంగేటట్లుగా వారు నటిస్తారు. ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది, తెలుగులో అంత స్పష్టంగా లేదు. Those who hate the Lord would pretend obedience to him. దేవుని ద్వేషించువారు వారు లొంగినట్లుగా వారికి నటిస్తూ ఉంటారు అక్కడ. It's a psalm of Asaph. ఇది ఆసాపు రాసిన కీర్తన. Again, deception. ఇది మరలా యొక్క మోసం. Deception, evil deed. ఇది ఇతరుల్ని మోసం చేసే ఒక దుష్క్రియ. I want to show about an experience of David. దావీదు యొక్క అనుభవం గురించి నేను పంచుకోవాలనుకుంటున్నాను. 1 Samuel 21. మొదటి సమూయేలు 21 తిప్పుదాం. He was honestly talking to that ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడు. He was talking to Ahimelech. అహీమెలెకుతో ఇక్కడ చాలా that priest. యాజకుడైన అహీమెలెకుతో when he was being chased by Saul and he was so hungry. సౌలు తన్ని తరుముతున్నప్పుడు ఎంతో ఆకలిగా ఉన్నప్పుడు ప్రధాన యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వెళ్ళే విధంగా మాట్లాడుతున్నాడు దావీదు. Chapter 21 21వ అధ్యాయము verse 7. 7వ వచనం చూద్దాం. ఆ దినమున
సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరి యొద్దకు వెళ్ళి, when he was talking to Ahimelech the priest, దావీదు అహీమెలెకుతో మాట్లాడుతున్నప్పుడు there was a fellow called Doeg, దోయేగు అని ఒకడు ఉన్నాడు అక్కడ. and he was acting, as we read in that Psalm 18, మనకి 18వ కీర్తనలో he was చదువుతున్నట్లు acting submission, acting obedience to David. లోబడుతున్నట్లు ఏదో అక్కడ నటిస్తున్నాడు. ఇక్కడ దావీదుకు లోబడి ఉన్న వాళ్ళగా నటిస్తున్నాడు. And you know what this gentleman did? ఈయన ఏం చేశాడో తెలుసా? దోయేగు Chapter 22, 22వ అధ్యాయము verse 9. 9వ వచనం. అప్పుడు ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్యా కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. And verse 10. 10వ వచనం. అహీమెలెకు అతనికి పక్షమున యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, Doeg goes and tells Saul all what Ahimelech and David discussed, and even that Goliath's sword was given, even that was conveyed to ఈ దోయేగు Saul. ఈ దోయేగు ఏం చేశాడంటే దావీదు అహిమెలెకు ఏం మాట్లాడుకున్నారు ఆ సంభాషణ అంతా, మరి ముఖ్యంగా ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గమును కూడా దావీదుకి ఇచ్చింది అవి మొత్తం వెళ్ళి చెప్పేశాడు పోసుకొచ్చినట్టు. He was listening, he was standing with David, and he observed, he was listening, he saw what happens and what food he is getting and what Ahimelech is giving, everything he observed. దావీదు దగ్గరే ఉన్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విన్నాడు, ఏం ఆహారం తింటున్నాడు, అహిమెలెకు ఏమిస్తున్నాడు అన్ని జాగ్రత్తగా గమనించాడు. Oh dear brothers and sisters, I don't know. And then it says that Doeg went straight to Saul. ఇది అయిపోయిన వెంటనే దోయేగు తిన్నగా సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు అని మనం వింటున్నాం. He is there. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. And immediately Saul and his army came to వెంటనే సౌలు అతని సైన్యం వచ్చేసారు అహిమెలెకు దగ్గరికి. But God had better plans, so David escaped. కానీ దేవునికి ఇంకా మెరుగైన ఉద్దేశములు ఉన్నాయి కాబట్టి దావీదు అప్పటికి తప్పించుకుని వెళ్ళిపోయాడు. You can read that further down. తర్వాత మీరు కింద దాన్ని చదవచ్చు అది మొత్తం. Okay. Again another evil deed. You listen something and then you go and tell someone else. ఇదొక వేరొక దుష్క్రియ. మీరు ఎవరి దగ్గర ఏదో వినడం వెళ్ళి దాన్ని వేరే వాళ్ళకి చెప్పేయడం. You spread discord. మనుషుల మధ్యలో వైరమును వ్యాపింప చేయడం. You spread discord. మనుషుల మధ్యలో వైరమును వ్యాపింప చేయడం. Instead of fellowship, you build separation. మనుషుల మధ్యలో సహవాసన కట్టడానికి బదులుగా మనుషుల మధ్యలో విభజనలు తీసుకురావడం. Evil deed. దుష్క్రియ. Evil deed. ఇదొక దుష్క్రియ. Do not fear light. వాళ్ళు వెలుగునికి భయపడరు. వాళ్ళు Today morning somebody told me, ఈరోజు ఉదయకాలం ముందు ఒకరు నాతో చెప్పారు, give me some light on my flesh. నా యొక్క మాంసంలో మీరు నాకు కొంచెం వెలుగును చూపించండి. I want to humble myself. నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. I said, Lord, I will only humble myself here. ప్రభువా ఇక్కడ నన్ను నేను మాత్రమే తగ్గించుకుంటాను. I will not defend, I will not justify. నేను దాని విషయమే వాదించను, నన్ను నేను కరెక్ట్ అని చెప్పను. Lord, I want to be in the light. ప్రభువా నేను వెలుగులో ఉండాలనుకుంటున్నాను. Because you are in the light. ఎందుకంటే నీ వెలుగులో ఉన్నావు. When I come into the light, నేను వెలుగులోనికి వచ్చినప్పుడు then I will have fellowship with you. నీతో నాకు సహవాసం ఉంటుంది. And I will have fellowship with everyone who has got fellowship with you. నీతో సహవాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరితో నాకు సహవాసం ఉంటుంది. My fellowship is not based on your education, your color, your caste. No. నా సహవాసము ఏదో మీ చదువును బట్టో లేకపోతే మీ యొక్క రంగును బట్టో మీ యొక్క కులాన్ని బట్టో ఉండదు. My fellowship with you is based on your relationship with God. నాకు మీతో ఉన్న సహవాసము దేవునితో మీకున్న సహవాసమును బట్టే ఉంటుంది. If you have no relationship with the Lord, I have no relationship with you also. I'm sorry to say that. మీకు దేవునితో సహవాసం లేకపోతే మీతో కూడా నాకు సహవాసం ఉండదు. ఇలా చెప్పడానికి నేను చింతిస్తున్నాను. Genesis chapter 4. ఆదికాండము 4వ అధ్యాయము. Here is we know the discussion that that Cain and Abel had.
ఇక్కడ కయ్యను ఏబేలు కలిగి ఉన్న సంభాషణ మీరు ఎరుగుదురు. There is one expression I want you to notice. ఇక్కడ ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. Genesis chapter 4 verse 8. 4వ అధ్యాయము 8వ వచనము. Genesis chapter 4 verse 8. ఆదికాండము 4వ అధ్యాయము 8వ Cain వచనము. told Abel his brother, and it came out when they were in the field. What did he say? కయ్యోను తన సహోదరుని ఏబేలుతో మాట్లాడెను. వాడు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను, ఇప్పుడు చూడండి ఏం మాట్లాడాడు ఇక్కడ కయ్యోను ఏబేలుతో. What did he say? ఏం చెప్పాడు? Oh brother, can you come to, we'll go for a walk. ఏమని ఉంటాడంటే, తమ్ముడు రా మనం అలాగా నడుచుకుంటూ అలాగా వెళ్దామని. In our field we'll have a walk. అలాగే వెళ్ళి మనం అలా మన పొలంలో నడుద్దాం. That's what he said. అదే చెప్పాడు. Something very pleasant and very good. చెప్పడానికి చాలా చక్కగా Are you coming మాట్లాడుతున్నట్టుగా. there? Are you coming there? I'm going there. Come brother, we'll నేను go. అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, రా వెళ్దాం. That's all he said. అదే చెప్పాడు. And poor Abel, పాపం ఏబేలు and he went there, వెళ్ళాడు అక్కడికి. and this fellow killed him. ఏంటనే తను చంపేస్తాడు. That is why John says in 1 John, అందుకే మొదటి యోహానులో యోహాన్ చెప్తున్నాడు ఈ I don't విధంగా. know whether you have seen this verse. మీరు ఈ వాక్యాన్ని చూసారో నాకు తెలీదు. 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయము He says, verse 11, he's apostle of love, and he says again and again, verse chapter 3, 3వ అధ్యాయము మనం చూస్తున్నాం. verse 11, that you have to love one another. ఒకరిని ఒకడు ప్రేమింపవలనని చెప్తున్నారు. And then it says in not even next sentence, in the same sentence, he says, not as Cain, who was of the evil one, and slew his brother. దాన్ని అలా కొనసాగింపగానే అక్కడ ఏముందంటే మనం కయ్యోను వంటి వారమై ఉండకూడదు. You should love one another, but not as Cain loved. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ కయ్యోను ప్రేమించినట్లుగా ప్రేమించుకో. Yeah, come brother, we'll go for a walk, brother. రా బ్రదర్ మనం అలాగా నడుచుకుంటూ వెళ్దాం రా బ్రదర్ అంటారు. Then kill him. వెంటనే వెళ్ళి తను చంపేస్తారు. Dear brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, God will give you light. దేవుడు మీకు వెలుగునిచ్చును కాక. God will give you light. దేవుడు మీకు వెలుగునిస్తారు. I have never heard these verses. నేను ఈ వాక్య భాగాలు ఎప్పుడు వినలేదు. Something which the Lord gave me light, I have spoken to you. దేవుడు నాకు వీటి మీద వెలుగునిచ్చారు, దాని విషయం మాట్లాడుతున్నాను. Now we can turn to 1 John chapter 1. ఇప్పుడు మొదటి యోహాను 1వ అధ్యాయం వైపు తిప్పుతాం. Verse 7, what we read. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం We 7. walk in this is how we walk in the light. ఇది మనం వెలుగులో నడవడం అంటే. We judge ourselves, we cleanse ourselves. మనల్ని మనం విమర్శించుకుంటాం, మనం Lord, పవిత్రపరచుకుంటాం. my motive was not right. ప్రభువా నా ఉద్దేశం సరైనది What I కాదు, said was not right. నేను చెప్పింది సరైనది What I కాదు, did was not right. నేను చేసింది సరైనది Dear Lord, కాదు, what I thought about him was not right. దాని గురించి నేను ఆలోచించినది సరిగా లేదు. That is to walk in the light. అది వెలుగులో నడవడం అంటే. If you walk in the light, మీరు వెలుగులో నడిచిన as యెడల he himself is in the light, ఆయన వెలుగులో ఉన్నట్లు, that means as God sees my heart. అంటే దేవుడు నా హృదయం I can't చూస్తున్నప్పుడు, see your heart. నేను మీ హృదయాన్ని If చూడలేను. you are deceiving me, I can't see that. మీరు నన్ను మోసం చేస్తున్నట్లయితే మీ హృదయాన్ని నేను చూడలేను. But God who sees that కానీ దాన్ని చూచే దేవుడు will reward you accordingly. దానికి తగిన విధంగా నీకు ప్రతిఫలం ఇస్తారు. It says in chapter 1 verse 7, 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. if you walk in the light as he is in the light, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన we యెడల have fellowship with one another. మనం ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. Remember that, dear brothers and sisters, it's like a triangle. Our church fellowship is like a triangle. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుర్తుపెట్టుకోండి, మన సంఘములో సహవాసం అనేది త్రికోణం లాగా ఉంటుంది. You know what is a triangle? త్రికోణం మీకు తెలుసా ఎలా ఉంటుంది? There is on top, there is top angle, పైన ఒక కోణం ఉంటుంది, and then on the left side and right side there are two angles. కుడి వైపు ఒక కోణము, ఎడమ వైపు ఒక కోణము ఉంటుంది. So then their relationship is not between angle A and angle B. No. ఇక్కడ ఏ కోణము బి కోణంతో వాళ్ళకి సంబంధం ఉండదు. There is no fellowship. They are very, 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 very far. ఈ ఏ బి ఈ రెండు కోణాలు వీళ్ళ మధ్య సహవాసం ఉండదు, చాలా దూరం ఉంటాయి ఈ రెండు కోణాలు. But A joins with C, that is God. ఇక్కడ ఏ అనే కోణం వెళ్ళి సి తో కలుస్తుంది దేవునితో. B having fellowship with C, again with God. బి కు కూడా సి తో సహవాసం ఉంటుంది దేవునితో. Then in God, అప్పుడు దేవునిలో A and B has fellowship. ఇప్పుడు దేవునిలో ఏకి బీకి కూడా సహవాసం ఉంటుంది. That is why I said right at the beginning, అందుకే నేను మొదట్లోనే చెప్పాను మీకు, my fellowship నా సహవాసము with you, మీతో, నా సహవాసము anyone, ఇంకెవరితో అయినా కానీ is based on your relationship, my relationship with God. అది నాకు నీకు దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. I thank God.
my fellowship and relationship is not based on Telugu language. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీతో నాకున్న సహవాసము తెలుగు భాష మీద ఆధారపడలేదు. I am finding it very difficult and struggling, but still I am having very good fellowship with everyone. ఇక్కడ తెలుగులో మాట్లాడడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ మీలో ప్రతి ఒక్కరితో కూడా Because చాలా మందితో నాకు మంచి సహవాసం ఉంది. my fellowship is not based on Telugu language. ఎందుకంటే నా సహవాసము భాష మీద, తెలుగు భాష మీద ఆధారపడలేదు. I am not saying language is unimportant. అంటే భాష ముఖ్యమని నేనేం ముఖ్యం Language కాదని is very, చెప్పట్లేదు. very, very, very important. భాష అనేది చాలా చాలా ప్రాముఖ్యమే, But my fellowship is not on that basis. కానీ నా సహవాసము ఆ భాష మీద ఆధారపడలేదు. So that is called fellowship. So it says our fellowship is with the Father, మనం తండ్రితో సహవాసము మనకు కలిగి ఉంటాము, and then our fellowship with one another. తర్వాత ఒకరితో ఒకరు మనం అన్యోన్య సహవాసము గలవారు. Then it says the blood of Jesus Christ cleanses us from all sin. అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. This is fellowship. ఇది సహవాసం అంటే. Within the limited time, I try to explain something. నాకున్న తక్కువ సమయంలో మీకు నేను చెప్పడానికి ప్రయత్నించాను. I really, sincerely, I pray and hope and request all of you to meditate on this word at home and read those portions and cleanse ourselves. నేను ఎంతో తీవ్రంగా ఎంతో ఎక్కువగా మిమ్మల్ని నేను ఏం బ్రతిమలాడుకుంటున్నానంటే ఈ వాక్య భాగాలను మీరు ఇంటికి వెళ్ళి చదివి దాని మీద ధ్యానం చేయండి. And when we have fellowship, మన సహవాసం కలిగి ఉన్నప్పుడు the blood of Jesus Christ cleanses us. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా Don't think that blood of Jesus Christ cleanses us from all sin. యేసు ప్రభు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనుకోకండి. Yeah. I remember in VBS in Vellore, నేను వెల్లూరులో VBS జరుగుతున్న సమయంలో నాకు the teachers just put a poster. అక్కడ టీచర్లు వెనక ఒక పోస్టర్ పెట్టారు, Blood of Jesus Christ cleanses us from all sin. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. I called the teachers and I said, no, this is wrong. You had to remove that poster. నేను టీచర్లందరినీ పిలిచి చెప్పాను, ఇది తప్పు, మీరు ఆ పోస్టర్ తీసేయండి. Because you are teaching children a lie. ఎందుకంటే మీరు పిల్లలకి ఒక అబద్ధాన్ని బోధిస్తున్నారు. You are teaching your children a lie. ఎందుకంటే మీరు పిల్లలకి ఒక అబద్ధాన్ని బోధిస్తున్నారు. They are my children also. నా పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. I don't want them to grow up learning this lie. వీళ్ళు అబద్ధాన్ని తెలుసుకుంటూ ఎదగాలని నేను అనుకోవట్లేదు. And then they said, what brother? That is what the Bible says. అదేంటి బ్రదర్ అలా అంటున్నారు, బైబిల్ అదే చెప్తుంది I said, కదా. that is not what the Bible says. బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. If we walk in the light, మీరు వెలుగులో if నడిచినట్లయితే, we walk in the light, మీరు వెలుగులో నడిచినప్పుడు blood of Jesus Christ cleanses us from all sin. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. Lot of posters you find, lot of stickers you find, all those things here, everywhere you go to any bookshop you'll find. All wrong. ఇప్పుడు చాలా పోస్టర్లోను స్టిక్కర్లోను ఏ బుక్ షాప్కి వెళ్ళినా ఇవన్నీ వాక్య భాగం ఎలా ఉంటుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. అది తప్పు. If you walk in the light, మీరు వెలుగులో నడిచినట్లయితే, then they made another poster and put it. అప్పుడు తర్వాత వేరే పోస్టర్ చేసి అప్పుడు పెట్టారు. He said, I don't want our children to learn lies. ఎందుకంటే మన పిల్లలు అబద్ధాలు నేర్చుకోవాలని అనుకోవట్లేదు. 1 Corinthians chapter 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ So అధ్యాయం. what are we going to do when we break bread today? We are going to break bread. ఇప్పుడు మనం రొట్టె విరవబోతున్నాం. మనం రొట్టె విరిచినప్పుడు మనం ఏం చేయాలి? Are you cleansed by this blood? యేసు రక్తం చేత మీరు పవిత్రంగా కడగబడ్డారా? Are you cleansed by this blood? మీరు ఈ రక్తం చేత కడగబడ్డారా? Then you can take part in the cup. అప్పుడు మీరు ఆ పాత్రలోనిది మీరు తీసుకోవచ్చు. Then you can take part. అప్పుడు మీరు అందులో పాలు పంచుకోవచ్చు. And are you one with the brothers and sisters? మీరు ఇక్కడ ఉన్న సహోదరులతో ఒకటై ఉన్నారా? Or is there anything that the Lord is telling you to settle or to settle with any brother, any sister, anything? లేకపోతే దేవుడు మీకు ఏమైనా గుర్తు చేస్తున్నారు, ఏ సహోదరితో అయినా ఇంకా మీరు సెటిల్ చేసుకోవాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? Is there anything that in your heart that you have to settle with God and with one another? దేవునితోనూ లేకపోతే ఇతరులతోనూ మీరు సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? Dear brothers and sisters, say that before the Lord. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని ముందు చెప్పండి మీరు, Lord, I will do that. ప్రభువా నేను చేస్తాను The ప్రభువా. first opportunity, Lord, నాకు దొరికిన మొదటి అవకాశంలోనే నేను చేస్తాను the ప్రభువా. first opportunity I'll do that. నాకు దొరికిన మొదటి అవకాశంలోనే Is there anything that you had to settle with your wife? మీ భార్యతో మీరు ఇంకా సరి Is చేసుకోవాల్సిన there anything that you had to settle with your husband? మీ భర్తలతో మీరు సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? Is there anything that you had to settle with another brother, another sister? వేరే సహోదరుడితోనో వేరే సహోదరితోనో మీరు ఇంకా సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? Are you breaking one bread?
మీరు ఒకే రొట్టెలోనిది విరుస్తున్నారా? If you are walking in the light, మీరు వెలుగులో then నడిచినట్లయితే you can break bread. అప్పుడు మీరు రొట్టెను If విరవగలుగుతారు. you have fellowship with one another, you can break bread and drink the cup. అప్పుడు మీరు ఒకరితో ఒకరు సహవాసం కలిగిన వారైతే రొట్టె విరవచ్చు, మీరు పాత్రలోను తాగొచ్చు. Verse 16. 16వ వచనము, 10వ అధ్యాయము, Yeah. 16వ వచనము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. You are one bread ఇక్కడ ఒకటే రొట్టె ఉంది, and one cup of wine. అక్కడ ఆ యొక్క ద్రాక్షరసం పాత్ర కూడా ఒకటే. That is what you are doing. అదే మీరు చేస్తున్నారు. And that will be passed. అది మీ యొద్దకు వస్తుంది. And as we always say, మనం ఎప్పుడు చెప్పినట్లుగానే those who are born again ఎవరైతే తిరిగి జన్మించారో and those who are washed by the blood of Christ, యేసు ప్రభు రక్తంలో తమ పాపములను కడగబడిన వారు, those who have repented, ఎవరైతే మారుమనసు పొందారో, and those who have taken baptism, immersed baptism in the name of the Father, Son and the Holy Spirit, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, నీటి బాప్తిస్మం, then you can break bread. అప్పుడు మీరు ఈ రొట్టె విరవచ్చు. Now I invite brother Sant Kumar ఇప్పుడు సంత్ కుమార్ గారిని, బ్రదర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. will pass the bread for us. ఇప్పుడు మనకి ఈ రొట్టెని అందిస్తారు. Shall we have a word of prayer? మనం ప్రార్థన చేసుకుందామా? Dear Father, we thank you for the word you have given to us. ప్రియమైన తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. Dear Lord, I have shared the burden that you gave me. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన భారము నేను పంచుకున్నాను ప్రభువా. Lord, I was hard. Lord, I'm sorry. ప్రభువా, నేను కొంచెం కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించండి. Dear Lord, ప్రియ ప్రభువా, we want to repent and come. మేము ప్రభువా మారు మనసు పొంది నీ యొద్దకు రావాలనుకుంటున్నాం. Father, have mercy. మా మీద కనికరమును చూపించండి. Mercy on my brothers. నా సహోదరుల మీద కనికరమును చూపించండి. Mercy on our sisters. మా ప్రియమైన సిస్టర్స్ మీద నీ కనికరమును చూపించండి. Have mercy on me. నా మీద కనికరమును చూపించండి. Help us, Lord, walk in the light. ప్రభు, వెలుగులో నడవడానికి మాకు సహాయం చేయండి. Father, we praise you. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. Help us, Lord, to have ప్రభువా, మనం కలిగి ఉండటానికి, fellowship. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండటానికి Thank you, Father. మాకు సహాయం చేయండి. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.